వస్తున్నారు కాబట్టి వారిని గౌరవపదంగా ఉంచి చూడాలని మనం భావిస్తున్నాం. ఇదే నేపథ్యంలో మనం ఒకసారి మన మాలోతు లాల్ గారు ఆర్టీసీ డ్రైవర్ మెదక్ డిపో గారు ఉన్నారు. వారికి సంబంధించిన ఎలాంటి బాధలు వాళ్ళు అనుభవిస్తున్నారో మనం వారితోనే మనం అడగని వాళ్ళతోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లాల్ గారు సార్ నమస్కారం సార్. డిబేట్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. హలో యా సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి లాల్ గారు మాట్లాడండి. వినిపిస్తుందా సార్? వినపడతాను సార్. లాల్ గారు మీరు చెప్తుండండి. ఓకే సార్. అయితే డిబేట్లో ఉన్న అందరికీ నమస్కారం సార్. మా ఆర్టీసీ కార్మికులందరికీ నమస్కారం, ప్రభుత్వానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంతకుముందు రజనీ గారు చెప్పినట్టు ఆర్టీసీలో టీఆర్ఎస్ రాకముందు ప్రతి కార్మికుడు హ్యాపీగా ఉండే సార్. 2014 ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో అప్పటి నుండి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రతి డిపోలో యూనియన్ని రద్దు చేయించి కార్మికులని ఒక వేదన అంటే ఒక ఇనుప ముక్కని కాల్చి ఎలా అయితే నిప్పులెట్టి కాలుస్తారో ఆ విధంగా కాలుస్తున్నారు సార్. ఏజ్ అయిన చూడట్లేదు, ఏజ్ బార్ అయిందా డ్రైవర్ చూడట్లేదు, ఏజ్ బార్ కండక్టర్ చూడట్లేదు, మహిళా సోదరులను చూడట్లేదు. ప్రతి డిపోలో డిఎంలు సిఐలు మొత్తం వాళ్ళే ఆర్టీసీకి ఓనర్ లాగా అయిపోయారు సార్. మేము కార్మికులం అంటే చీప్ అండ్ బెస్ట్ డ్రైవర్ కండక్టర్ ఆర్టీసీలో ఉంది సార్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు పోరాటం చేసినాం మేము. తెలంగాణ రావడానికి కష్టపడ్డాం. అప్పటి గవర్నమెంట్ కూడా మాకు అన్యాయం చేసింది. మరియు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు వస్తాయని కలలు కన్నాం సార్. ఆ కళలనే నిరాశలైపోతున్నాయి. మరియు 18 గంటలు 16 గంటలు ఒక డ్యూటీ సార్. డ్రైవర్ అనేవాడు 50 సంవత్సరాలు ఉన్న క్యాండిడేట్కు 50 సంవత్సరాలు ఉన్న డ్రైవర్ కూడా 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు పర్ డే డ్యూటీ కంప్లీట్ చేయాలి సార్. ఏ డిపార్ట్మెంట్లో ఇంత హార్డ్ వర్క్ అనే ఎంప్లాయ్ ఎవరు ఉండరు సార్. ఆర్టీసీలో మాత్రమే పని ఇంత కంపల్సరీ చేయాలి, లేకపోతే లేదు, లేకపోతే డ్యూటీ ఇవ్వము, లేకపోతే వేరే వాళ్ళని పంపుతాము. ఆ విధంగా చాలా ఒత్తిడి గురి చేసి ఒక్కరోజు 2 రోజులు రాని వేళలా సస్పెండ్ చేసి రిమూవల్ చేస్తున్నారు సార్ ఛార్జ్ షీట్లు ఇచ్చి. దాని మీద కార్మికులు చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుతున్నాం సార్. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హామీ ఇచ్చి తన మాట నిలుపుకున్నాడో అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఆర్టీసీల కార్మికుల 40,000 కార్మికులు అందరి తరఫున నేను 2 చేతులు ఎత్తి జోడిస్తున్నాను. ఈ ఆర్టీసీకి ఒక ఓనర్ కావాలి సార్. ఆర్టీసీకి ఓనర్ లేడు సార్. ఓనర్ లేక డిఎంలు సిఐలు ఆఫీసర్లు ఏం చేస్తున్నారో అసలు ఎవరికి అంతుపట్టట్లేదు. ఆర్టీసీలో ఓనర్ అయిన వాళ్ళు లేక ఆర్టీసీని దుర్వినియోగం చేస్తున్నారు. మేము కష్టపడి డ్రైవర్ కండక్టర్ ఎంత కష్టపడి సంపాదించుకొచ్చినా ఎప్పుడు చూసినా లాస్ అంటారు. దీనికి ఎందుకంటే ఒక క్రమశిక్షణ లేదు. ఆర్టీసీలో సిస్టమ్ అనేది లేదు. డ్రైవర్ కండక్టర్ మాత్రమే బాధ్యులు, వేరే ఆఫీసర్లు అందరూ ఓనర్స్. యూనియన్స్ రద్దు చేయడం పడింది వలన ఇప్పుడు అశ్వత్థామారెడ్డి అనే ఆయన యూనియన్ అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ లో అశ్వత్థామారెడ్డి గారు యూనియన్ ఉండేదండి. కనీసం ఆయన మరి యూనియన్స్ మొత్తము టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశాడా? యూనియన్ లేకుండా ఎవరు మాట్లాడే విధానం డిపోలో ఎవరికి లేకుండా అసలు మేనేజ్మెంట్ ఏది చెప్తే అదే వినాల. చట్టానికి కన్నులు లేవన్నది ఎంత నిజమో డిపోలలో అన్యాయం అనేది అంతే ఉంది సార్. ప్రతి డ్రైవర్ కండక్టర్ వేధించడము, ప్రతి డ్రైవర్ కండక్టర్ సదాయించడము, సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడము. వాళ్ళు సాలిసాలని జీతాలు సార్, తక్కువ శాలరీస్. ఎంత కష్టపడతామంటే పొద్దునెక్కితే సాయంత్రం వరకు కండక్టర్ భయం, ఎవరు టికెట్ తీసుకుంటాడో లేదో, ఎక్కడ కేసు దొరుకుతుందో అని భయం. డ్రైవర్కు ఏ రూట్లో ఎవడెట్లు వస్తాడో, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో, వాడెక్కడ తగులుతాడో, నాన్న ఉద్యోగం ఆడబోతుందో అని భయంతో క్షణం భయంతో బతికే ఆర్టీసీ నౌకరు శర్మాయి. ఎందుకంటే ఇందులోకి చేరాం, ఇప్పుడు మధ్యంతరాలు బయటికి వెళ్ళిపోలేం, వేరే జాబ్ చూసుకోలేం. కనీసం రిటైర్మెంట్ వరకన్నా మంచి రోజులు వస్తాయి. కష్టపడి పనిచేసామంటే మా కష్టాన్ని వృధా దోపిడీ చేస్తుంది మేనేజ్మెంట్. కష్టానికి తగినట్టు ఫలితం కూడా లేదు సార్.
ఎందుకంటే ఈ యూనియన్స్ లేనందు వలన డిపార్ట్మెంటు డిపో మేనేజర్ పాపం సీఎం గారు చెప్పమంటుండ్రా తెలియదు మాకు, వేధించమని సీఎం గారు చెప్పారు, ఎండి గారు చెప్పారండి. మరి పెద్దవాళ్ళకి చెప్పాలని అయితే మేము అంత చిక్కుగా ఏం ఆలోచించాం. కానీ యూనియన్స్ లేనందువలన ఒక పోలీస్ స్టేషన్ ఒక మండలంలో లేకపోతే దొంగలు ఏ విధంగా రెచ్చిపోతారో, వాళ్ళని కంట్రోల్ పెట్టే వాళ్ళు లేకపోతే దొంగలు ఏ విధంగా దోసుకుంటారో, ఆ విధంగా మాకు యూనియన్ లేనందువలన డ్రైవర్ కండక్టర్లని చాలా ఒత్తిడి ఇస్తారు. రైట్. ఇదే విషయంపై ఆర్టీసీ మామూలు ఒత్తిడి నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం.